గిట్టుబాటు ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు, రైతుల సమస్యలను సకాలంలో రైతులకు విత్తనాలు, సకాలంలో మామిడి రైతులను రైతులకు విత్తనాలు, విత్తనాలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, రైతుల ఐక్యత, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉంది. అందులో భాగంగానే చిత్తూరులో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చిత్తూరు జిల్లా సమితి తరఫున ఈ నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మామిడి పంట ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మామిడి రైతులు అసలు వాళ్ళు పెట్టిన పంటకి డబ్బులు రాక వడ్డీలు కూడా చాలకుండా గత సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారైనా కూడా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే జోక్యం చేసుకుని పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్ ముందుగా వెంటనే సకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రంలో అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈరోజు ప్రజల దృష్టిలో గవర్నమెంట్ ప్రజల పైన ఎలాంటి ఇది లేదు. ఆకాశం అంటున్న పెట్రోల్ డీజిల్ పెంచినారు మోడీ గారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల గురించి పట్టించుకోవడం లేదు. మామిడికాయలు గాలికి రాలిపోయి అవి ఎత్తుకునే కూలికి ఎత్తేదంటే కూలీలో కూడా కూలి గిట్టుబాటు లేదు. ట్రాక్టర్లు ఆటోలు గిట్టుబాటు లేకుండా రైళ్లను వదిలేస్తున్నారు. కాబట్టి నష్టాలను తగ్గించాలని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా విత్తనాలు నాణ్యమైన విత్తనాలు సకాలం ఇవ్వాలి. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ విత్తనాలు వేసిన విత్తనాలు ఇంతవరకు రాలేదు. అదేవిధంగా సబ్సిడీకి రైతులకు సబ్సిడీ రేట్లు ఇవ్వాలి, పనిముట్లు సబ్సిడీ రేట్లు ఇవ్వాలి. రైతులు సకాలం ఆదుకొని ఎరువులు కానీ అన్ని ఇది సకాలం ఇవ్వాలనేసి రైతులని కోరుకుంటున్నాం.